విషయంలో ఇదెందుకు ఇంతలా ఆనందపడిపోతుంది? దీని సంగతి తేల్చాలి. ఇప్పటికైనా పంతాలు పట్టింపులు వదిలేసి మీరు లోపలికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారో అర్థం చేసుకోండి. మీకు గదిలోకి అనుమతి దొరకడానికి అవసరమైతే ఏవైనా పూజలు చేయండి. అప్పుడు పల్లెటూరికి విగ్రహాన్ని ముక్కుపుడకను తీసుకెళ్లి ప్రసాదం తయారు చేయగలుగుతారు. అవని అక్షయలను నిర్దయగా బయటికి గెంటడం వల్లే ఇలా జరుగుతుంది. తప్పు తెలుసుకోండి. నా చెల్లెలి కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరు. తిరిగి ఇంటికి ఆహ్వానించు. అప్పుడు అంతా మంచి జరుగుతుంది. నా తల్లి ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. తప్పు చేసినందుకే ఈ ఇంటి చిన్న కోడలు బయటికి వెళ్ళింది. తిరిగి ఆహ్వానించాల్సిన అవసరం లేదు. పూజ గదిలోకి వెళ్ళగలిగింది కదా అని లొంగిపోతానని అనుకుంటున్నారా? పల్లెటూరికి ఎలా వెళ్లాలో నేను ఆలోచించుకుంటాను. మీ సలహాలు నాకేం అవసరం లేదు. బయటికి నడవండి. ఎప్పటికే మీరు చాలా ఎక్కువ చేశారు. నడవండి నడవండి. ఇప్పటికీ నువ్వు అహంకారంతో విర్రబీగుతున్నావు. తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. వినాశకాలే విపరీత బుద్ధి. ఇది దేనికి దారి తీస్తుందో అర్థం చేసుకో. సమస్య మా దాకా వచ్చింది కాబట్టి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముక్కుపుడక విషయంలో మీకు సహాయంగా నిలబడదామని వచ్చాము. కానీ నువ్వు మాట్లాడుతున్న తీరు పద్ధతిగా లేదు. ఈ విషయంలో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే నేను నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అవని గారు మంచి మాట అన్నారు. అవని గారు పూజ గదిలోకి వెళ్ళలేరనుకున్నాను. సునాయాసంగా వెళ్ళిపోయారు. మీరు గ్రేట్ అండి. తమరు నోరు ముయ్యండి. నీ వలన కానప్పుడు పల్లెటూరు వాళ్ళ దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పిరా. లేదంటే జాతర విషయంలో నేను ముందడుగు వేయాల్సి వస్తుంది.